హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో 10వ దాని గురించి తెలుసుకుందాం. ఆ అస్మాకమితి ద్విజోత్తమ, ఓ ద్విజశ్రేష్ఠుడా, అస్మాకం తు మన వారిలో నైతే ఎవరు విశిష్టాః గొప్పవారులో తాన్ వాళ్ళను గూర్చి నిబోధ తెలుసుకోవలెను. మమ సైన్యస్య నా సైన్యము యొక్క నాయకులెవరో తాన్ వాళ్ళను గూర్చి తే నీకు సైన్యరాం గుర్తు కొరకు బ్రవీమి చెప్పుచున్నాడు. మూలం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమధాతి యద్రథః భవానితి. భవాన్ నీవు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణశ్చ కర్ణుడు, సమితింజః యుద్ధములో జయించు కృపశ్చ కృపాచార్యుడు, అశ్వత్థామ వికర్ణశ్చ వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన జయద్రథుడు ఉన్నాడు. మూలం అన్యే చ బహవః శూర మదర్థే త్యక్తజీవతః నానాశస్త్రప్రహరణ సర్వే యుద్ధ విశారణదః. అన్యే ఇతి నానాశాస్త్ర ప్రహరణ అనేక విధాలైన శాస్త్రములు ఆయుధములుగా గలవారు మదర్థే నా నిమిత్తం త్యక్తజీవతః విడవడిన జీవితాలు గలవారు ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా అన్యే ఇతరులైన బహవః చాలామంది శూరులు ఉన్నారు. సర్వే వీళ్ళందరూ యుద్ధ విశారదః యుద్ధంలో నేర్పగలవారు. మూలం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షతాం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తమితి. తద్ అకారణం వల్ల భీష్మాభిరక్షితం భీష్ముని చేత రక్షింపబడిన అస్మాకం బలం మన సైన్యము అపర్యాప్తము అపరిమితమైనది తు కానీ భీమాభిరక్షితం భీముని చేత రక్షించబడిన ఏతేషాం వీళ్ళ యొక్క ఇదం బలం ఈ సైన్యం పర్యాప్తం పరిమితమైనది. మనది 11 అక్షౌహిణుల సైన్యం చాలా పెద్దది, వాళ్ళది 7 అక్షౌహిణులు మాత్రమే, అందుచేత చిన్నది అని భావం. కొందరు వ్యాఖ్యాతలు పర్యాప్త శబ్దానికి సమర్థము అని అర్థం గ్రహించి మన సైన్యం వాళ్ళని జయించడానికి అసమర్థమైనది, వాళ్ళది మన సైన్యాన్ని జయించడానికి సమర్థమైనది అని అర్థం చెప్పారు. కానీ దుర్యోధనుడు ఇలా అంటాడా అని సందేశం.